ఇవాళ నేను మార్నింగ్ నిద్రలేవగానే వెదర్ అంతా డిమ్ము ఉంది. అరే రోడ్డు మీద చూసే వరకు మా అమ్మ నేను అనుకున్నా అసలుకి ఏంది మా అమ్మ ఇంత పొద్దున్న లేచి ఆకలి చల్లింది అనుకున్నా. కానీ ఇంటి ముంగడ పక్క పండు కళ్ళు చూస్తా అంటే ఏంది అందరు ఇంత పొద్దున్న లేచిన చాలు ఆకలి అప్పుడే చల్లింది అనుకున్నా. కానీ తీరా తెలిసింది ఏంటంటే మా నాన్న అన్నాడు మబ్బుల వాన పడదు కాదరా, అమ్మ ఎప్పుడు లేచింది లేవలే పండుకుంది పోయి అమ్మని లేపు అని అన్నాడు. నేను నిజంగా అనుకున్నా. కానీ అప్పటి నుంచి వెదర్ ఎట్టుందంటే ఇప్పుడు దగ్గర 2 అవుతుంది. వెదర్ ఇట్లా పీస్ఫుల్గా కూల్గా ఉంది. ఇది ఎండాకాలము. ఇట్లా కూల్గా ఉన్నప్పుడు మనం ఒక సింపుల్గా ఒక బండ్లో సింపుల్గా ట్రావెల్ చేసుకుంటా అంటే పోతా అంటే చూడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఈ వెదర్కి ఇట్లా మనం ట్రావెల్ చేస్తా అంటే బాగా అనిపిస్తుంది నిజం. మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా బాధ అనిపించినా నువ్వు ట్రావెల్ చేయి. ఎక్కడికైనా ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయి, పీస్ఫుల్ ఒకరివే. నీ మనసుకు కొంచెం వేరే అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ గొడవ అయినా అక్కడ ఏదైనా చిరాకు అనిపించినా అక్కడ నుంచి ఆ ప్రదేశం నుంచి దూరం పోవాలి. నేను దూరం పోయి ఎక్కడైనా కుల్లాగా ఉన్న పీస్ఫుల్ ప్లేస్లో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి ఈ బాధ అనేది వేరే ఉంటుంది. ప్రకృతికి మించిన బాధను అర్థం చేసుకోవడమైనా ఆ బాధను తొలగించడమైనా ఎవరు లేరు.